అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకే మెగా డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇందులో ప్రధానంగా ఒక 4 సమస్యలు ఉన్నాయి. ఇందులో ఒక సమస్య రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందులో ప్రధానంగా ఒకటి 2018 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రెగ్యులర్ లేనందువల్ల ఈరోజు వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు వయో పరిమితి కోరుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి 44 ఎంఎల్ఏ పెట్టడం అనేటువంటిది అన్యాయమైంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వయో పరిమితి 40 ఏళ్ళకి కనీసం శాస్త్రీయంగా కూడా అది న్యాయమైంది 40 ఏళ్ళకి పెంచి అందరికీ అవకాశం ఇవ్వాలనేటువంటిది మేము డివైఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దాంతోపాటు ఇప్పటికే ఈ సర్వర్ బిజీ పేరుతో అప్లై చేసుకునే పేరుతో ఇప్పటికే సమయం 6 రోజులు దగ్గర పూర్తయింది. ఈ నేపథ్యంలో చదువుకోవడానికి ఒక పక్క హెవీ సిలబస్ అవ్వడం వల్ల చదువుకోవడానికి 9 రోజులు గడువు ఇవ్వాలనేటువంటిది మేము రెండవ డిమాండ్గా పెడుతున్నాం. అలాగే ఎక్కువ మంది నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం వల్ల అన్యాయం అవుతుంది. ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టడం వల్ల అందరికీ కూడా సమాన్యాయం జరుగుతుంది. అందుకనే ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 డిమాండ్ల మీద తక్షణమే సానుకూలంగా స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.